would like to explain about enzyme classification. So definition చూస్తే what is the definition of enzymes? What is the definition of enzyme? Enzymes are proteins specialized to catalyze biological reactions. సో ఇవి ఎంజైమ్స్ అనేవి ప్రోటీన్స్. సో ఇవి ప్రత్యేకమైనటువంటి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో కాబట్టి వీటిని కెటలిస్ట్లు అని పిలుస్తారనమాట. ద టర్మ్ ఎంజైమ్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ ఎన్ మీన్స్ ఇన్, జైమ్ మీన్స్ ఈస్ట్, టోటల్గా ఇన్ ఈస్ట్. ఓకేనా, ఫస్ట్ ఇన్ ఈస్ట్ అని చెప్తారనమాట ఎంజైమ్స్ యొక్క డెఫినేషన్. Enzymes are proteins specialized to catalyze biological reactions. The term enzyme is Greek word. En means in, zyme means east. So history చూస్తే కనుక as early as the late 1700s and early 1800s, the digestion of meat by stomach secretions and the conversion of starch to sugars by plant extracts అండ్ సలైవా వర్ నౌన్. సో తీసుకున్న మీట్ అనేది స్టొమక్లో డైజెస్ట్ అవ్వడం ఎలా అవుతుంది? సో ఒక సెక్రిషన్స్ వల్ల. అలాగే స్టార్చ్ అనేది షుగర్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది? వీటన్నిటిని రికగ్నైజ్ చేయడానికి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ని అలాగే సలైవాని తీసుకుని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఒక ప్రత్యేకమైన కెటలిస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అందువల్లే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి సింపుల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయని చెప్పి 1700s నుంచి 1800s ఆ డ్యూరేషన్, ఆ టైంలో వీళ్ళు కనుక్కున్నారనమాట. However, the mechanism by which this occurred had not been identified. సో ఈ మెకానిజం అంతా సో దేని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది అనే విషయాన్ని అయితే వీళ్ళు రికగ్నైజ్ చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్, ఇన్ ద 19th century when studying the fermentation of sugars to alcohol by yeast. సో 19th centuryలో ఫెర్మెంటేషన్ షుగర్ మాలిక్యూల్ అనేది, షుగర్ అనేది ఆల్కహాల్ కింద ఎలా కన్వర్ట్ అవుతుందంటే బై ఫెర్మెంటేషన్ త్రూ ఈస్ట్. ఎవరు కనుగొన్నారు అంటే లూయిస్ పాస్చర్. ఓకేనా, లూయిస్ పాస్చర్ కేమ్ టు ద కన్క్లూజన్ that this fermentation was catalyzed by a vital force contained within the yeast cells called ferments. సో ఈ యొక్క ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరగడానికి ఈస్ట్ సెల్స్, లివింగ్ సెల్స్ అయినటువంటి ఈస్ట్ సెల్స్ ఏం కలిగి ఉంటుంది అంటే ఒక విటల్ ఫోర్స్, ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. దాన్నే ఫెర్మెంట్స్ అని పిలిచారు ఆయన. విచ్ వర్ థాట్ టు ఫంక్షన్ ఓన్లీ విత్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఈ యొక్క ఫెర్మెంటేషన్ అనేది జరుగుతుందని చెప్పి ఈయన థాట్ అనమాట. హీ wrote that alcoholic fermentation is an act correlated with the life and organization of the yeast cells. ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ అనేది, సో వన్ సెకండ్ నా, సో ఈయన ఏమని చెప్పారు అంటే ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ అనేది లైఫ్తో కొరిలేట్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది లివింగ్ సెల్స్లో మాత్రమే జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అక్కర్ ఇన్ డెడ్ సెల్స్లో జరగదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్, ఇన్ 1878 జర్మన్ ఫిజియాలజిస్ట్ విల్హెమ్ కుహ్నే 1837 to 1900 ఫస్ట్ యూజ్డ్ ద టర్మ్ ఎంజైమ్. సో ఫస్ట్ ఎంజైమ్ అనే టర్మ్ని ఎవరు యూజ్ చేశారంటే జర్మన్ ఫిజియాలజిస్ట్ విల్హెల్మ్ కుహ్నే అనే సైంటిస్ట్ అనమాట. ద వర్డ్ ఎంజైమ్ వాజ్ యూజ్డ్ లాటర్ టు రిఫర్ టు నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ పెప్సిన్. సో ఈ ఎంజైమ్ అనే వర్డ్ని లాటర్ తర్వాత ఎలా యూజ్ చేశారు అంటే నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్కి యూజ్ చేశారనమాట, సచ్ యాజ్ పెప్సిన్కి. అలాగే అండ్ ద వర్డ్ ఫెర్మెంట్ యూజ్డ్ టు రిఫర్ టు కెమికల్ యాక్టివిటీ ప్రొడ్యూస్డ్ బై లివింగ్ ఆర్గానిజం. సో ఫెర్మెంట్ అనే వర్డ్ నేమో లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీస్కి ఏదైతే యూటిలైజ్ అవుతుందో దానికి ఎంజైమ్ అని కాకుండా ఫెర్మెంట్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్కి ఎంజైమ్ అని నేమ్ ఇవ్వడం జరిగింది.
ఓకేనా, ఇప్పుడు 1878లో. అండ్ నెక్స్ట్ లేటర్ ఇన్ 1897 ఎడ్వర్డ్ బుక్నర్ began to study the ability of yeast extracts that lacked any living yeast cells to ferment sugar. సో 1897లో ఎడ్వర్డ్ బుక్నర్ అనే సైంటిస్టు సో ఈస్ట్ సెల్స్ యొక్క సామర్థ్యాన్ని కనుక్కోవడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసి ఆయన ఫైనల్గా ఏం చెప్పారు అంటే ఈస్ట్లో ఏ విధమైన లివింగ్ సెల్స్ కారణం కాదు ఫెర్మెంటేషన్కి అని చెప్పారు. ఎక్కడ ఏ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్లో కండక్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని ఆధారంగా చేసుకుని. సో ఆయన ఇంకా ఏమి కనుగొన్నారు అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా హీ ఫౌండ్ దట్ ద షుగర్ వాజ్ ఫెర్మెంటెడ్ ఈవెన్ వెన్ దేర్ వర్ నో లివింగ్ ఈస్ట్ సెల్స్ ఇన్ ద మిక్చర్. సో షుగర్ ఫెర్మెంట్ అయినటువంటి షుగర్ సొల్యూషన్ని తీసుకుని ఆ మిక్చర్ని తీసుకుని దాంట్లో ఏ విధమైనటువంటి ఈస్ట్ సెల్స్ లివింగ్ కండిషన్లో ఉన్న వాటి లేవని చెప్పి ఆయన కనుగొన్నారనమాట. అది ఎడ్వర్డ్ బుక్నర్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్లో కండక్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ ఆ ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని హీ నేమెడ్ ద ఎంజైమ్ దట్ బ్రాట్ అబౌట్ ద ఫెర్మెంటేషన్ ఆఫ్ సుక్రోస్ బై జైమేస్. సో షుగర్ అనేది ఫెర్మెంటేషన్ అవ్వడానికి ఏ ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుందంటే జైమేస్ అనే ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి ఈస్ట్లోదే జైమేస్ అనేది ఈస్ట్ ద్వారానే ఓన్లీ జైమేస్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి ఫస్ట్ టైం కనుగొన్నారు. కాబట్టి ఈయనకి ఇన్ 1907 హీ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ హిస్ బయోకెమికల్ రీసెర్చ్ అండ్ హిస్ డిస్కవరీ ఆఫ్ సెల్ ఫ్రీ ఫెర్మెంటేషన్. సో ఆయన చేస్తున్నటువంటి బయోకెమికల్ రీసెర్చ్ గాను అలాగే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని కనుగొన్నందుకు గాను ఆ పర్టికులర్ ఎంజైమ్ జైమేస్ అని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు గాను 1907లో ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ క్లాసిఫికేషన్ అండ్ నామిన్క్లేచర్. క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ చూస్తే కనుక ఆఫ్టన్ నేమ్డ్ బై యాడింగ్ ద సఫిక్స్ ఏజ్ టు ద నేమ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ అపాన్ విచ్ దే యాక్టెడ్. సో ఒక ఎంజైమ్కి లాస్ట్ని సఫిక్స్ ఏజ్ అనేది కామన్గా ఉంటుంది, కానీ ఎంజైమ్ యొక్క మొదటి నేమ్ అనేది ఎలా ఇస్తారు అంటే సో ఏ సబ్స్ట్రేట్ పైన అయితే అది వర్క్ చేస్తుందో దానికి బేస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ మీద డిపెండ్ అయ్యి కనుక అది సో రియాక్షన్ని కెటలైజ్ చేస్తే డిఎన్ఏ పొలిమరేజ్ అని. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ యూరియేజ్ డిఎన్ఏ పొలిమరేజ్. అసలు ఫస్ట్ యూరియేజ్ని ఎవరు రికగ్నైజ్ చేశారంటే నోట్ డౌన్ జేమ్స్ బి సమ్నర్ SUMNER. James B. Sumner in 1926 for the first time isolated and purified an enzyme urease in crystalline form ఫ్రమ్ జాక్బీన్. జాక్బీన్ అంటే JACKBEAN. జాక్బీన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కెనవాలియా ఎన్సిఫార్మిస్. ఓకేనా, యూరియేజ్ అనే ఎంజైమ్ని ఫస్ట్ జేమ్స్ బి సమ్నర్ అనే సైంటిస్ట్ క్రిస్టలిన్ ఫార్మేట్లో జాక్బీన్ నుండి ఐసోలేట్ చేశారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ సో అలాగే నేమ్స్ బీరింగ్ లిటిల్ రిజంబ్లెన్స్ టు దేర్ యాక్టివిటీ. అలాగే వాటి యొక్క యాక్టివిటీని కూడా బేస్ చేసుకుని నామిన్క్లేచర్ నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెటలేస్ ద పెరాక్సైడ్ డీకంపోజింగ్ ఎంజైమ్. కెటలేస్ అంటే పెరాక్సైడ్ డీకంపోజింగ్ ఎంజైమ్ ఆ నేచర్ ఉంటే కనుక కెటలేస్ అని పెడతారు. అలాగే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ప్రోటీయేషియస్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అంటారు, విచ్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెస్టివ్ ట్రాక్ట్. అండ్ ట్రిప్సిన్. సో ట్రిప్సిన్ని ఫస్ట్ Trypsin is an enzyme. It is present in small intestine. It is observed in pancreas. ట్రిప్సిన్ని ప్యాంక్రియాస్లో ఉంటుంది. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్.
సో బ్రేక్ డౌన్ చేయడానికి, ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ యూటిలైజ్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ యానిమల్స్. పెప్సిన్, సో అలాగే పెప్సిన్ కూడా సేమ్ ఇంటెస్టైన్లోనే ఉంటుంది. సో డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. దీన్ని పెప్సిస్ మీన్స్ డైజెషన్. సో ఇలాగ దాని యొక్క మేజర్ యాక్టివిటీని బేస్ చేసుకుని నేమ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ ఐయుబి నామిన్క్లేచర్. సో వాట్ ఈస్ ఐయుబి? ఐయుబి అంటే, సో ఎవరికైనా తెలిస్తే రాసేసుకోండి, లేదు అంటే కనుక నేనే చెప్తున్నాను. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో ఐ సే అగైన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీని బేస్ చేసుకుని ఎంజైమ్స్కి నామిన్క్లేచర్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ 1956 అని ఇచ్చారు. 1961 నోట్ డౌన్, 1961 ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. అండ్ ఎప్పుడు డెవలప్ అయ్యిందంటే 1961లో డెవలప్ అయ్యిందనమాట. సో ఇది ఒక కమిషన్ అనమాట. సో దీంట్లో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. 1961 నేను చెప్పింది రాసి ఆ తర్వాత, ద కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఏ న్యూమరికల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ విత్ ఫాలోయింగ్ రికమెండేషన్స్. I say again, the commission established numerical system of classification with the following recommendations. ఫస్ట్ స్టార్స్ కింద వేసుకుని రాసుకోండి. ఈచ్ ఎంజైమ్ హ్యాజ్ ఏ సిస్టమాటిక్ కోడ్ నెంబర్. ప్రతి ఎంజైమ్ కూడా ఒక సిస్టమాటిక్ కోడ్ నెంబర్ని కలిగి ఉంటుంది. దాన్ని E.C బ్రాకెట్లో పెట్టుకోండి, ఈసీ నెంబర్ అంటారు. ఈచ్ ఎంజైమ్ హ్యాస్ ఏ సిస్టమాటిక్ కోడ్ నెంబర్ ఆఫ్ 4 digits. దిస్ వన్ 4 digits. సో ప్రతి ఎంజైము కూడా 4 digitsని కలిగి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ద ఫస్ట్ డిజిట్ ఇండికేట్ మేజర్ క్లాస్, ద సెకండ్ డిజిట్ ఇండికేట్స్ ద సబ్ క్లాస్, థర్డ్ డిజిట్ ఇండికేట్స్ సబ్ క్లాస్, ఫైనల్ డిజిట్ అంటే 4th digit designates the serial number of the specific enzyme. ఓకేనా, ఇవి 4 digits అనమాట ఐయుబి. ఓకేనా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ 4 కోడ్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2.7.1.1. దీని యొక్క నేమ్ ఏటీపీ గ్లూకోజ్ పాస్పోట్రాన్స్ఫరేజ్. సెకండ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే సెకండ్ క్లాస్ నేమ్ని ఏమొస్తుందంటే ట్రాన్స్ఫరేజ్. 7 దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సబ్ క్లాస్ నేమ్ ఏంటి, పాస్పోట్రాన్స్ఫరేజ్ని ఇండికేట్ చేస్తుంది. టోటల్ నేమ్ ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి సబ్ క్లాస్ హైడ్రాక్సిల్ గ్రూప్ యాజ్ యాక్సెప్టార్. సో హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఒకవేళ అటు నుంచి కార్బన్ వచ్చినా సరే హైడ్రాక్సిల్ గ్రూప్కి అటాచ్ అవుతుంది కాబట్టి హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే యాక్సెప్టార్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక 1 వచ్చేసి స్పెసిఫిక్ ఎంజైమ్ 4th digit డి గ్లూకోజ్ యాజ్ పాస్పోరిల్ గ్రూప్ యాక్సెప్టార్. సో పాస్పోరిల్ గ్రూప్ యొక్క యాక్సెప్టార్ కింద డి గ్లూకోజ్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఒక ఎంజైమ్కి సంబంధించిన ఐయుబి కోడ్ అనమాట. 4 digits. దేని యొక్క 4 digits అంటే గ్లూకోజ్ పాస్పోట్రాన్స్ఫరేజ్ యొక్క 4 digits. ఓకే డన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ ఎంజైమ్ క్లాసిఫికేషన్. సో ఎంజైమ్ క్లాసిఫికేషన్ ఏంటంటే నోట్ డౌన్ ఫ్యూ పాయింట్స్ ఫర్ ఎంజైమ్ క్లాసిఫికేషన్. ద కమిషన్ ఆన్ ఎంజైమాలజీ in 1964 decided to classify the different types of enzymes. I say again, the Commission on Enzymology in 1964 decided to classify the different types of enzymes according to the direction of IUB. Capital I, capital U, capital B. IUB means International Union of Biochemistry. This commission has been suggested 6 main divisions on the basis of chemical reactions. 6 types. First, the oxidoreductase.
ఆక్సిడోరిడక్టేస్ ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఇట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెడ్యూసింగ్ ఈక్వలెంట్స్ ఫ్రమ్ వన్ రిడాక్స్ సిస్టమ్ టు అనదర్ రెడాక్స్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే రిడక్టేజ్లు అంటే ఏమొస్తాయి అంటే విచ్ కెటలైజ్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, వాటిని రిడక్టేజెస్ అంటారు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ రెడ్యూసింగ్ ఈక్వలెంట్స్ ఫ్రమ్ వన్ రిడాక్స్ సిస్టమ్ టు అనదర్ రిడాక్స్ సిస్టమ్. ఓకేనా, కంప్లీట్గా రెడ్యూస్ అవ్వడానికి యూజ్ అయ్యేటటువంటి ఎంజైమ్స్ని రిడక్టేజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ డీహైడ్రోజినేస్, లాక్టేట్ డీహైడ్రోజినేస్, సైటోక్రోమ్ ఆక్సిడేస్. అంటే ఏం ట్రాన్స్ఫర్ చేస్తాయి అంటే హైడ్రోజన్ని, అలాగే ఆక్సిజన్ ఆటమ్స్ని లేదా ఎలక్ట్రాన్స్ని. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ సబ్స్ట్రేట్ టు అనదర్ సబ్స్ట్రేట్ అని అర్థం. వాటిని ఆక్సిడో రిడక్టేజెస్ అంటారు. ఓకే, అది ఫస్ట్ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్ సెకండ్ ఏమొస్తుందంటే ట్రాన్స్ఫరేజ్. సెకండ్ క్లాస్ వచ్చేసి ట్రాన్స్ఫరేజ్. ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ కాంపౌండ్ టు అనదర్ కాంపౌండ్. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే డోనార్ అలాగే యాక్సెప్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి అన్నమాట. డొనేట్ చేస్తుంది ఒక కాంపౌండ్ నుంచి అనదర్ కాంపౌండ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమొస్తాయంటే ఎమైన్స్, ఎసైల్, ఆల్కైల్, పాస్పేట్ లేదా కార్బన్, వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ఎంజైమ్స్ని ట్రాన్స్ఫరేజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కైనేజ్ అంటే పాస్పేట్ని, ట్రాన్స్అమైనేజ్ ఎమైన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, పాస్పోరిలేజ్ పాస్పేట్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇవి ట్రాన్స్ఫరేజ్. అండ్ థర్డ్ క్లాస్ వచ్చేసి క్లీవ్. హైడ్రోలైజెస్ కదా, క్లీవ్ కార్బన్ ఆక్సిజన్ కార్బన్ నైట్రోజన్ కార్బన్ సల్ఫర్ ఆర్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ ఎక్సెట్రా క్లీవ్ బాండ్స్ బై యాడింగ్ వాటర్ అక్రాస్ ద బాండ్. సో వాటర్ని యాడ్ చేయడం ద్వారా కార్బన్కి ఆక్సిజన్కి ఉన్నటువంటి బాండ్ అనేది బ్రేక్ అవుతే ఆ యొక్క రియాక్షన్ని కెటలైజ్ చేసే ఎంజైమ్ ఏంటంటే హైడ్రోలేస్. ఫర్ ఎగ్జాంపుల్ లిపేస్, యాసిడ్ పాస్పటేస్. ఇవన్నీ కూడా దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయంటే డైజెస్టివ్ ప్రాసెస్లో. అందుకే మనం ఏది కాంప్లెక్స్ తిన్నా సరే వాటర్ని తాగిన తర్వాత వెంటనే వాటి మధ్య ఉన్నటువంటి బాండ్స్ అన్నీ కూడా బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట. సో అటువంటివి అన్నీ హైడ్రోలేజెస్కి వస్తాయి. పర్టికులర్గా ఏం చెప్పాలి అంటే ద బాండ్స్ ఆర్ బ్రోకెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్. అంటే లార్జ్ మాలిక్యూల్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ సింపుల్ వన్స్ బై దీస్ ఎంజైమ్స్. ఒక పెద్ద లార్జ్ మాలిక్యూల్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ ఆర్ సింపుల్ వన్స్ బై దీస్ ఎంజైమ్స్. ఓకేనా, మధ్య ఉన్నటువంటి పెప్టైడ్ బాండ్స్ని కట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇది హైడ్రోలేజెస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ లయేజెస్. ఇందాక వాటర్ని యాడ్ చేయడం ద్వారా కట్ అవుతుంది. ఇక్కడ క్లీవ్ కార్బన్ ఆక్సిజన్, కార్బన్ నైట్రోజన్ ఆర్ కార్బన్ సల్ఫర్ బాండ్స్ బట్ డూ సో వితౌట్ ఎడిషన్ ఆఫ్ వాటర్. సో వితౌట్, ఇక్కడ ఎడిషన్ లేకుండానే కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి బాండ్స్ అనేవి బ్రేక్ అయితే దాన్ని లయేజెస్ అంటారు. అలాగే దీస్ ఎంజైమ్స్ కెటలైజ్ ద రిమూవల్ ఆఫ్ గ్రూప్స్ ఫ్రమ్ సబ్స్ట్రేట్ బై మెకానిజం అదర్ దెన్ హైడ్రోలైసిస్. సో ఇక్కడ ఏం చేస్తాయి అంటే ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ద సబ్స్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్నటువంటి ఏవైనా కొన్ని గ్రూప్స్ని వాటి నుంచి రిమూవ్ చేస్తాయి అన్నమాట. సబ్స్ట్రేట్ నుంచి కొన్ని గ్రూప్స్ని రిమూవ్ చేస్తాయి. ఓకేనా, ఉన్న బాండ్స్ అన్నిటిని బ్రేక్ చేసన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డోలేస్, ఫ్యూమరేస్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఒకటే రాసుకోండి, లయేజెస్. దీస్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లీవ్ బాండ్స్ బిట్వీన్ ద కార్బన్, ఆక్సిజన్, nitrogen, sulfur, etc. without addition of water. And it also catalyze the removal of groups from the substrate. And రాయండి చాలు. And fifth one, catalyze intermolecular rearrangement of functional groups that reversibly interconvert to optical or geometric isomerase.
దీంట్లోనే ఉంది. సో ఐసోమరేజ్ మీరు ఆల్రెడీ విన్నారు. ఇది గ్లైకోలైసిస్లో వీటిల్లో వస్తాయి. ట్రయోస్ ఐసోమరేజ్ ఫాస్ఫేట్, అలాగే C4 సైకిల్, వీటన్నిటిలో వస్తాయి. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఐసోమరేజ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ వెరీ హెటరోజీనస్ గ్రూప్స్ ఆఫ్ ఎంజైమ్స్ విచ్ catalyze isomerization of several groups. ఫర్ ఎగ్జాంపుల్ సిస్ అరేంజ్మెంట్ ట్రాన్స్ అరేంజ్మెంట్ ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ని తీసుకున్నామే అనుకోండి, హోమోజీనస్ అన్నీ ఒక ఆమ్ పైనే ఉంటే దాన్ని సిస్ అరేంజ్మెంట్ అంటారు. ట్రాన్స్ అరేంజ్మెంట్ అంటే హెట్రోజైగస్ కండిషన్, ఒకటి డామినెంట్ ఎలిల్లు ఒకటి రెసిసివ్ ఎలిల్లు ఉంటే కనుక దాన్ని ట్రాన్స్ అరేంజ్మెంట్ అంటారు. ఓకేనా? సో ఐసోమరైజేషన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎమినో గ్రూప్స్ ఫ్రమ్ వన్ ఐసోమర్ టు అనదర్ ఐసోమర్, దట్ ఈస్ కాల్డ్ ఐసోమరైజేషన్. కెటలైజ్ ఇంటర్మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. ఆ మాలిక్యూల్స్లోనే రెండు మాలిక్యూల్ మధ్య ఏవైనా టూ ఐసోమర్స్ మధ్య ఇంటర్మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డి అలనిన్ అనేది ఎల్ అలనిన్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని ఐసోమరైజేషన్ అంటారు. ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట ఒక ఐసోమర్ నుండి అనదర్ ఐసోమర్కి, దాన్ని ఐసోమరేజ్ రియాక్షన్ అంటారు. ఓకేనా? ఎల్ అలనిన్ను డి అలనిన్ను రెండిట్ల మధ్య కూడా ఐసోమరైజేషన్కి ఎలా వేస్తారు అంటే సో ఇలా ఇండికేట్ చేస్తారు, అర్థమవుతుందా? అలా ఇండికేట్ చేస్తే దీన్ని ఐసోమరైజేషన్ రియాక్షన్ అంటారు. ఎల్ అలనిన్లో హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అలాగే డి లాక్టిక్ యాసిడ్లో హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అలాగే ఎల్ లాక్టిక్ యాసిడ్లో లీవో లాక్టిక్ యాసిడ్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. రిమైన్ స్ట్రక్చర్ అంతా సేమే. సో ఆ హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఇట్ సైడ్కి షిఫ్ట్ అవడం, రిమైన్ అంతా ఓకే. దాన్ని ఐసోమరేజ్ లేదా ఐసోమరైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయోస్ ఐసోమరేజ్, పాస్పో హెక్సో ఐసోమరేజ్, మ్యూటేస్. సో ఇవి 5th క్లాస్. అలాగే 6th క్లాస్కి వచ్చేసి లైగేజ్ ఆర్ సింథటైజెస్ అని పిలుస్తారు. లైగేజ్ అంటే ఏంటంటే బైండ్ అయ్యే ప్రోటీన్స్ అనమాట, బైండ్ అయ్యే ఎంజైమ్స్. కెటలైజ్ ద బయోసింథటిక్ రియాక్షన్స్ దట్ ఫార్మ్ ఏ కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ సబ్స్ట్రేట్ యూటిలైజింగ్ ఏటీపీ ఆర్ ఏడిపి ఇంటర్కన్వర్షన్స్. సో ఇవేంటంటే ఏవైనా రెండు కాంపౌండ్స్ మధ్య బాండ్ని ఫామ్ చేసి ఒకదాంతో ఒకటి లింకప్ అయ్యేలా చేయడానికి యూజ్ అయ్యేటటువంటి ఎంజైమ్స్ని లైగేజెస్ అంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తాయి అంటే గ్లూటామైన్ సింథటైజ్, డిఎన్ఏ లైగేజ్, అలాగే ఎసిటైల్ కోఏ సింథటైజ్, సక్సినల్ కోఏ సింథటైజ్, పైరువేట్ కార్బాక్సిలేస్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవి లైగేజెస్. అంటే ఒక కాంపౌండ్ని అనదర్ కాంపౌండ్తో బైండ్ చేయడం కెటలైజ్ చేసేటటువంటి ఎంజైమ్స్ని లైగేజ్ ఎంజైమ్స్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ కెమికల్ నేచర్. సో all enzymes are proteins, but all proteins are not enzymes. ఇది కామన్ నేమే, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వచ్చేసి ప్రోటీన్స్ ఆర్ ఆర్ఎన్ఏ దేంతో మేడప్ అవుతాయంటే ఎంజైమ్స్ అనేవి ప్రోటీన్స్ ఆర్ ఆర్ఎన్ఏ. టెర్షియరీ స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ ఎసెన్షియల్ ఫర్ కెటలైటిక్ పవర్. అంటే ఎంజైమ్స్ అనేవి ప్రోటీన్స్తో కన్స్ట్రక్ట్ అవుతాయి కాబట్టి టెర్షియరీ స్ట్రక్చర్ ఈ స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ ఎసెన్షియల్ ఫర్ కెటలైటిక్ పవర్. ఒక ఎంజైమ్ యొక్క పవర్ని కన్ఫర్మేషన్ చేయడానికి ప్రోటీన్స్ యొక్క టెర్షియరీ స్ట్రక్చర్ అనేది చాలా స్పెసిఫికల్గా యూజ్ అవుతుందన్నమాట. అలాగే హోలో ఎంజైమ్ ఈజ్ ద ఫంక్షనల్ యూనిట్. వాట్ ఈజ్ హోలో ఎంజైమ్? సో హోలో ఎంజైమ్ అని దేన్ని అంటారు అంటే కంప్లీట్గా సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే డయాగ్రామ్ వేయాలి. వెయిట్.
ఓకేనా. దిస్ వన్ ఈస్ ద కోఫాక్టర్, దిస్ వన్ ఈస్ ద యాక్టివ్ సైట్, దిస్ వన్ ఈస్ ద అపో ఎంజైమ్. దెన్ టోటల్గా దీన్ని అంతటిని ఏమని పిలుస్తారంటే హోలో ఎంజైమ్. దెన్ సో హోలో ఎంజైమ్ అంటే ఇట్ ఈస్ ఏ కాంజుగేటెడ్ ఎంజైమ్ అంటే ఇట్ కంటైన్ 2 parts. దిస్ వన్ అపో ఎంజైమ్ ప్లస్ కోఫాక్టర్ గివ్స్ రైస్ టు హోలో ఎంజైమ్ వస్తుంది. హోలో ఎంజైమ్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్, అపో ఎంజైమ్ అండ్ కో ఎంజైమ్. దేన్ని అపో ఎంజైమ్ అంటారంటే ఎంజైమ్ యొక్క బాడీని అపో ఎంజైమ్ అంటారు. ఇది యాక్టివ్ సైట్. సో యాక్టివ్ సైట్ అంటే ఇక్కడికి వచ్చి ఏదైనా సబ్స్ట్రేట్ అనేది దీంతో బైండ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది పైన ఉన్నటువంటి ఈ క్యాప్లైక్ స్ట్రక్చర్ని కోఫాక్టర్ అని అంటారు. ఓకేనా. ఇది మొత్తం ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్. దెన్ సో ఇంకా మనం ఎక్కడ ఉన్నాము, కొన్ని ఫ్యూ పాయింట్స్ రాయండి ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్కి. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. దే possess high molecular weight ranges from 11,500 peridoxin to 11,500 peridoxin to 4,48,000 ureases Dalton. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ పాయింట్ ఒకటి వదిలేసి దే పొజెస్ హై మాలిక్యులర్ వెయిట్ అని రాయండి చాలు. అలాగే ఇంకొక పాయింట్ ఏం రాస్తారు అంటే దే ఆర్ వాటర్ సాల్యుబుల్. ఎంజైమ్స్ అనేవి వాటర్ సాల్యుబుల్. అలాగే దే ఆర్ బేసికల్లీ కొల్లాయిడల్ ఇన్ నేచర్. దే ప్రొవైడ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద రియాక్షన్. సో ఎంజైమ్ యొక్క సర్ఫేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే రియాక్షన్ని కెటలైజ్ చేయడానికి. మోస్ట్ ఎంజైమ్స్ ఆర్ హీట్ సెన్సిటివ్. సో ఎక్కువ ఎంజైమ్స్ అనేవి హీట్ దగ్గర సెన్సిటివ్గా ఉంటాయి, అంటే యాక్టివ్గా ఉండవు, ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. అలాగే ఎంజైమ్ కొన్ని వచ్చేసి ఎంజైమ్ యాక్టివిటీ కెన్ బి ఇన్హిబిటెడ్ బై సైనైడ్, సల్ఫైడ్స్ అండ్ ఎజైడ్స్. ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది ఎప్పుడు వేటి వల్ల నిరోధించబడుతుంది అంటే సైనైడ్, సల్ఫైడ్స్, ఎజైడ్స్ వల్ల దాని యొక్క రియాక్షన్ అనేది తగ్గించబడుతుంది. అలాగే ఏవి యాక్టివేట్ చేస్తాయంటే సెవరల్ ఇనార్గానిక్ అయాన్స్, మాంగనీసు, నికెల్, క్లోరిన్, మెగ్నీషియం. సెవరల్ ఇనార్గానిక్ అయాన్స్ manganese, nickel, chlorine, magnesium, etc. can activate the enzyme activity. సో ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇండ్యూస్ చేసేవి ఏంటంటే మాంగనీసు, నికెల్, క్లోరిన్, మెగ్నీషియం. ఇన్హిబిట్ చేసేవి ఏంటంటే సైనైడ్, సల్ఫైడ్ అండ్ ఎజైడ్స్. ఓకేనా. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్. టోటల్ ఎంజైమ్ యొక్క క్లాస్ ఇది. ఎంజైమ్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఫస్ట్ ఎంజైమ్ని ఎవరు రికాగ్నైజ్ చేశారు, కుహ్నే అనే సైంటిస్ట్ ఎంజైమ్ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు. జైమేజ్ అనే ఎంజైమ్ని ఎవరు కనుగొన్నారు, ఎడ్వర్డ్ బుక్నర్ అనే సైంటిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్లో కండక్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని జైమేజ్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి రీసెర్చ్కి గాను కనుగొన్న జైమేజ్కి గాను 1907లో ఆయన ఏం తీసుకున్నారు, నోబెల్ ప్రైజ్ని తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్, నామిన్క్లేచర్. క్లాసిఫికేషన్ ఎలా క్లాసిఫై చేశారు అంటే 6 క్లాసెస్. దేన్ని బేస్ చేసుకుని ఎంజైమ్స్ యొక్క బయోకెమిస్ట్రీ, కెమికల్ నేచర్ని బేస్ చేసుకుని 6 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఏది ఏ కమిషన్, IUB ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్ 1961 ఎస్టాబ్లిష్ అయింది. ఈ కమిషన్ అనేది 6 క్లాసెస్ కింద డివైడ్ చేసింది. ఆ 6 క్లాసెస్ ఏంటి, ఆ ఎంజైమ్స్ ఏంటి, దేంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, తర్వాత ప్రాపర్టీస్ ఏంటి, ఇది మొత్తం క్లాస్. ఓకే డన్, అర్థమైంది కదా. ఓకే, థ్యాంక్ యూ.